respected the collector garu, joint collector garu, all the dignitaries on the dais, మీ అందరికీ హృదయపూర్వక నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ అభయ ప్రోగ్రామ్కి మనం అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇది లాంచింగ్ చేసుకుంటున్నాము. నా వచ్చిన ముందు స్పీకర్స్ కూడా అభయ ప్రోగ్రామ్ గురించి మీ అందరికీ చెప్పడం జరిగింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అభయ? అభయ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. ఇది ఒక ప్రోగ్రామ్ గర్ల్స్ అండ్ ఉమెన్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ కోసం మనం పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం రెగ్యులర్గానే ఈ అభయ ప్రోగ్రామ్ మీద మనం పని చేసుకుంటాం. మేక్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఫ్రీ ఫ్రమ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. ఇందులో ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్, బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, ఇండస్ట్రీస్, విలేజెస్ దగ్గర వెళ్ళి మన ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తారు. పీపీటీ ద్వారా అందరికీ తెలియజేస్తారు. కన్వెన్షనల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మన చాలా మందికి ఆల్రెడీ తెలుసు. కానీ ఎమర్జింగ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఇది డిజిటల్ ఏజ్లోనే, సైబర్ క్రైమ్ ఏజ్లోనే ఏదైనా మనకి ఫేస్ చేసుకుంటున్నాము. దాని మీద చాలా మందికి అవగాహన లేదు. దానికోసం ఇది అభయ ప్రోగ్రామ్ మనం పెట్టేసి అందరికీ ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాము. థర్డ్ పాయింట్ అంటే సపోర్ట్. ఇది జరిగిన తర్వాత మీకు ఎలాంటి కావాలి, పోలీస్ నుంచి మీకు ఎలా సపోర్ట్ వస్తుంది, కమ్యూనిటీ నుంచి మీకు ఎలా సపోర్ట్ వస్తుంది. నేను ప్రతి ప్రోగ్రామ్ వాళ్ళకి చెప్తాను. అది క్రైమ్ స్టాప్ చేయడానికి బాధ్యత కేవలం స్టేట్ గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతకి కాదు. కొన్ని ఎక్స్టెంట్ వరకు చేయగలుగుతాం. 70-80% మనం చేయగలుగుతాం. అది లాస్ట్ 20% చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కమ్యూనిటీ మీద ఉంటుంది. మీ పేరెంట్స్ చాలా మంది డోక్రా గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీ పిల్లలకి కూడా చాలా మీరే చెప్పాలి. ఈ ఇష్యూస్ ఉన్నాయి కాలేజీలో కాన్ఫిడెన్స్ వస్తే మీకు కూడా వాళ్ళు చెప్పిస్తారు. ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, కాలేజ్లో ఏం జరిగింది, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే మీరు పోలీస్కి చెప్పేస్తే మనం అది క్రైమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. పోలీస్ కాకుండా మనకి శక్తి లీడ్స్ అండ్ శక్తి టీమ్స్ కూడా గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లాలో మనతో పాటు ఉన్న పీటీ కానీ మేమందరం చదువుకొని ఈ స్థాయికి వచ్చాము అంటే చాలా మంది విమెన్ దీనికోసం పోరాటం చేశారు. ఇండియాలో పుట్టిన రోజే మన అందరికీ అన్ని అవకాశాలు దొరకలేదు. పుట్టిన నుంచి బతకడానికి చాలా పోరాటం చేశాం. అమ్మాయి పుట్టేసిందంటే ఏదేదో మెథడ్ నేర్చుకొని చంపడానికి ప్రయత్నం చేసిన సమాజం 90s. అక్కడి నుంచి పనికి బయటికి వచ్చి 2-3 సంవత్సరాలు పనికి దాని స్కూల్కి వెళ్ళాను. ఆ స్కూల్కి వెళ్ళిన వెంటనే ఆ అవకాశం కూడా అంత ఈజీగా రాలేదు. దానికోసం చాలామంది పోరాటం చేశారు. స్కూల్కి వచ్చాం. స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిన వెంటనే పెళ్లి చేయించడం మొదలుపెట్టారు. దాని నుంచి మనం ఎస్కేప్ అయ్యి లేదు, చదువు అనేది నా హక్కు, నేను ఎంత దూరం చదవాలి అని అనుకుంటున్నానో అంత దూరం చదువుతాను అని చాలా మంది మనకి అప్పుడు నిలబడ్డారు. కాబట్టి ఈరోజు మనం హ్యాపీగా స్కూల్ వెళ్ళగలుగుతున్నాము, కాలేజ్ వెళ్తున్నాము, ఎగ్జామ్ రాస్తున్నాము. సొంత మనుషులు కూడా పిల్లల దగ్గర తీసుకుంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. అంగన్వాడీ చాలా మంది ఉన్నారు. కంపల్సరీగా గుడ్